నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. విజయవాడ నగరంలో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ చిత్ర యూనిట్ సందడి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలకు ఎంపీ కేశినేని చిన్ని హాజరు. స్వచ్ఛాంధ్ర మన జీవిత విధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు. స్వచ్ఛాంధ్ర కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని అది మన జీవన విధానంగా మారాలని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నగరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లెగసీ వేస్ట్ ను ఏడాదిన్నరలో పూర్తిగా తొలగించామని చంద్రబాబు తెలిపారు. పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నామని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో ఇప్పటికే ప్లాంట్లు పనిచేస్తున్నాయన్నారు. రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులోనూ నూతన ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గాలి భానుగారు, గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రసాదరావు గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ గారు, గౌరవ శాసనసభ్యులు థామస్ గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ షణ్ముగరెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంఏయుడి సెక్రటరీ సురేష్ గారు, అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు శానిటేషన్లో ముందున్నటువంటి మురుగమ్మ గారు, రాజేంద్రన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ ఎప్పుడు కూడా నగరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట. ఇక్కడ నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వచ్చాను. ఆ రోజు మిత్రులు ముద్దుకృష్ణనాయుడు గారు అనునిత్యం మీకోసం పరితపించాడు. విజయవాడ నగరంలో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ అనుసంధానిస్తే ఎలా ఉంటుందో వెండితెరపై ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించనున్నాయని హీరో త్రిగుణ తెలిపారు. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ చిత్ర హీరో త్రిగుణ్ మాట్లాడుతూ తాను నటించిన ఈసా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు విజయవంతం చేశారని, వ్యవసాయం కథాంశంతో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఆయన చెప్పారు. తాను కొత్త దర్శకులతో ఇప్పటి వరకు 20 చిత్రాలు చేశానని, ఈ చిత్రం కూడా నూతన దర్శకుడితోనే చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి వ్యవసాయం ఎందుకు చేయాలి అనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా తీశారని, వ్యవసాయం నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయని, అయితే ఈ చిత్రం అన్నిటికన్నా భిన్నంగా ఉంటుందని వివరించారు. వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ జోడిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా వెండితెరపై పరిచయం చేస్తామని, తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. చిత్రంలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందని, హాస్య నటులు కూడా ఉన్నారని, ఈ చిత్రంలో తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఈ చిత్రం పూర్తి కుటుంబ కథా చిత్రమని, ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్య సన్నివేశాలు ఉండవని, ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని అన్నారు. Thank you press and all our well wishers for coming here. So ఇవాళ మేము మా మూవీలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అయినటువంటి యాంథమ్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ని లాంచ్ చేస్తున్నాము.
సో ఆ కార్యక్రమం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ మూవీ లోటస్ క్రియేటివ్ వర్క్స్పై మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నేమ్ తోటి మన త్రిగుణ్, పాయల్, అనీష్ కురువెల్ల గారు అండ్ సత్యకృష్ణ గారు వీళ్ళందరూ సప్తగిరి వీళ్ళందరూ ముఖ్య పాత్రధారులుగా చేసినటువంటి ఈ మూవీ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో దానికోసమే మేమందరం ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ కలవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మన పాత్రికేయ మిత్రులకి, మన స్నేహితులకి, వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ. సో దీంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. థ్యాంక్ యూ. ఏరియా వాడినే. సో అదొక చిన్న అది కూడా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాను. మాది ఏలూరు. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మూవీస్ మీకు ప్రెస్ మీట్స్ జరుగుతూ ఉంటాయి, వస్తుంటారు వెళ్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు సినిమా హిట్ అంటారు, అందరూ అదే చెప్తారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా చాలా వాల్యూతో ఉన్న సినిమా అయితే మేము తీసామని చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాం. సో యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే 2 పాయింట్స్ టచ్ చేసాం. బేసికల్లీ ఆ 2 పాయింట్స్ ఏంటంటే, మనిషి బతకటానికి ఒక తోడు అనేది కావాలి, అలాగే అతను నడవడానికి ఒక దారి అనేది కావాలి. ఈ తోడుకి దారికి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ కానీ సంఘర్షణ కానీ ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుంది. ఆలోచింపజేసే సినిమా అని చెప్పి వేరే రకంగా అనుకోవద్దు. మీరు థియేటర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చేంతవరకు మీ మొహంలో నవ్వు ఎక్కడికి పోతుంది. 100% ఇది మీకు కావాలంటే మేము ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం. ఓకే, ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం, మీరు సంతకం కూడా పెడతాం మేము. సో మీ మొహంలో ఖచ్చితంగా మీకు నవ్వు అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఒక సినిమా దీన్ని మేము ఎలా చూస్తున్నామంటే, బేసికల్లీ అగ్రికల్చర్ అనే టాపిక్ని టచ్ చేసాం. అగ్రికల్చర్, వ్యవసాయం అనేది ఏంటంటే, ఇట్లా ప్రేమించే 2 డైరెక్టర్లు అంతే కదా. యాక్చువల్లీ నేను ఒక నెల ముందు రావాల్సింది విజయవాడ, వైజాగ్, తిరుపతి చాలా వెళ్దామని ప్లాన్ చేసాం. మా సినిమా ఈషా వచ్చి హిట్ అయింది బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈషా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు. అప్పుడే కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాము. చాలా మాకు డేట్లు ఆ టైంలో చాలా రిలీజ్లు అవి ఇవి ఉండడం వల్ల ఇక్కడ ఎలాగో వెంటనే బ్యాక్ టు బ్యాక్ సినిమా వస్తుందని కూడా నేను ఆగొద్దాం అనుకున్నాను. నాకు పెద్ద సెంటిమెంట్ అండి. ఎప్పుడైతే విజయవాడ దిగి కనకదుర్గమ్మ గుడి పైకి వెళ్ళి వస్తానో ఆ సినిమాలు ఆడినట్టు అసలు చరిత్ర లేదు. డియర్ మేఘా కానివ్వండి, కొండా సినిమా కానివ్వండి, 24 కేసెస్ కానివ్వండి, ఇవన్నీ ఇదే ఫార్మాట్లో వచ్చాయి అండ్ దే ఆల్ వర్క్. అలా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను అంబర్ని కోరుకుంటున్నాను. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి చెప్పాలి అంటే, నేను చేశానండి ఒక 26-27 సినిమాల దగ్గర రిలీజ్. సార్ చెప్పినట్టే యాక్చువల్లీ నాది కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అంటే అగ్రికల్చర్ అంటే ఊరికి ఇలా ఫార్మ్ హౌస్ ఆర్ ఐఎమ్ ఫ్రమ్ నేచర్ బ్యాక్గ్రౌండ్ అలా కాకుండా యాక్చువల్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అండ్ నా ఫాదర్ కూడా ఫార్మరే. అండ్ ఇప్పుడు కూడా నేను వర్క్ అయినప్పుడు మళ్ళీ అక్కడే వెళ్తాను. సో దిస్ ఈస్ అ వెరీ పర్సనల్ కనెక్ట్. అది కాకుండా దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ ఐ సైన్డ్. సార్ చెప్పినట్టు వీ హ్యావ్ టు ఇంక్లూడ్ టెక్నాలజీ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లో ఐటీ, ఏఐ, ఫోన్లో కూడా ఏఐ ఉంది. సో అంత అసిస్టెన్స్ ఉన్నప్పుడు అగ్రికల్చర్లో కూడా ఇఫ్ వీ క్యాన్ ఇంక్లూడ్ ఇట్ ఎంత మంచిగా చేయొచ్చు. నేను ట్రావెల్ చేసేటప్పుడు సోలో ట్రావెల్ ఎక్కువ చేస్తాను నేను. సో ట్రావెల్ చేసేటప్పుడు జపాన్లో ఒకరు చెప్పారు దట్ దిస్ ఈజ్ అ స్టడీ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఇండియన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ గురించి, సీడ్స్ గురించి నేర్చుకొని. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా అమలు చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, భావితరాల భవిష్యత్తు లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడను ఎల్లప్పుడూ ముందంజలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 27వ డివిజన్ దుర్గాపురం శ్రీ తాడిపనేని వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పాఠశాలలో మొక్కలు నాటి స్వచ్ఛతను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ 2024 సంవత్సరంలో విజయవాడ నగరానికి గార్బేజ్ ఫ్రీ సిటీగా 5 స్టార్ రేటింగ్ రావడం గర్వకారణమని, గుర్తింపును కాపాడుకుంటామని, విద్యార్థులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థ అధికారులు సమిష్టిగా పనిచేస్తేనే విజయవాడను ఎల్లప్పుడూ స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో నిలబెట్టగలమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి
ప్రత్యేకమైనటువంటి ప్రెస్టీజియస్ కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఇది మన గ్రామాల్ని, మన నగరాల్ని, మన వార్డుల్ని, మన డివిజన్ని, మన రోడ్లని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు విజయవాడ సిటీలో పెద్ద ఎత్తున అమలు చేస్తడం వల్ల ఇప్పటికీ విజయవాడ దేశంలోనే 5th ర్యాంక్ వచ్చింది, 5 స్టార్ రేటింగ్ వచ్చింది, అనేక అవార్డులు వచ్చినాయి. ప్రతి ఇంటి నుంచి కూడా తడి చెత్త సేకరణ, పొడి చెత్త సేకరణ విడివిడిగా చేపట్టాం. రోడ్ల మీద చెత్త వేయటం అనేది పూర్తిగా నిరోధించాం. ఎవరైనా తెలియకేస్తే ఫస్ట్ 1-2 సార్లు నోటీస్ ఇవ్వటం, 3వ సారి కూడా వేస్తే ఫైన్ వేయటం. అట్లాగే మెకానికల్గా ఈ డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకులు ఇవన్నీ కూడా మెకనైజ్డ్ క్లీనింగ్ను అత్యాధునిక టెక్నాలజీ యంత్రాలని ఇవాళ కొనుగోలు చేసాం. దానివల్ల మనుషులతో చేపించే పని అనేది అరికట్టి మిషన్స్తో చేస్తూ ఉన్నాం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఆ 9 గ్రామాల విలీనమే లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్ మండలం పి. నాయనవరం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. సాధారణంగా ప్రతి నెల 3వ శనివారం జరిగే కార్యక్రమాన్ని ఈసారి పండుగ సెలవుల కారణంగా 4వ వారంలో చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని, బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ నాయనవరం పాఠశాలలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉండటం వల్ల ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా నున్న రోడ్డు సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన తప్పులను తాను పునరావృతం చేయనని, ఈ గ్రామం సహా చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదు నాయనవరం గ్రామంలో ఉన్న స్కూల్కి రావడం జరిగింది. స్కూలు కనీసం క్లీన్ చేయకుండా బాధ్యతారహిత్యంగా ఉండటం చాలా బాధాకరం. అలాగే ఈ గ్రామానికి, ఈ 9 గ్రామాలకి మంచినీళ్ళ సమస్య కానీ, అలాగే ఇళ్ల పట్టాల సమస్య కానీ నాకు తెలిసినయే. కృష్ణా జిల్లా వాటర్ని సాగునీరు తాగుతున్నారు కానీ త్రాగునీరు అందని పరిస్థితులు ఈ 9 గ్రామాల్లో టీడీఎస్ నీళ్లు తాగడం బాధాకరం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపి ఈ చెత్త సమస్యని, అలాగే మంచినీటి సమస్య, టీడీఎస్ 3000 ఉండి నీళ్లు తాగాల్సిన కర్మ ఈ పరిసర గ్రామం 9 గ్రామాల ప్రజల్లో, ముఖ్యంగా అంబాపురానికి, నయనవరానికి తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి గోడవల వరకు విజయవాడ రూరల్గా ఉన్న మండలంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో కోరా. మరోసారి అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ 9 గ్రామాలను కలిపితే చెత్త సమస్యకి, మంచినీటి సమస్యకి తక్షణ పరిష్కారం లభిస్తుంది. అలాగే ఇక్కడ ఈ ఊరు గ్రామస్తులందరూ ఈ ఒక రైస్ మిల్ ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. నేను చాలా బాధలు పడుతున్నాను. ఆడవాళ్ళు ఓపోయిన పరిస్థితి. ఈ పొల్యూషన్ బోర్డు కాల్ చేసి మాట్లాడా. నిన్న వచ్చి వెరిఫై చేశారు. మన ప్రీవియస్లో పెడితే ఆయన చెప్పేది బాయిలర్ పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారని, తక్షణం ఆపమని చెప్పారంట. ఆ సమస్యను పరిశీలించా. రాబోయే కాలంలో ప్రజా సమస్య పరిష్కారం చేయంగా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో కృష్ణా యూనివర్సిటీ నయనవరంలో తీసుకొస్తానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాదాపు అతి త్వరలో అది కార్యరూపం దాల్సిందని భావిస్తున్నా. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ కోసం భవకుమార్ అంకిత భావంతో చేసిన సేవలు అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ విజయాల్లో భవకుమార్ కృషి కీలకమని పేర్కొంటూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలు విజయవాడలో జరిగాయి. ఈ వేడుకలకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై భవకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో భవకుమార్ కేక్ కట్ చేసి అభిమానులతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పార్టీ కోసం భవకుమార్ అంకిత భావంతో చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు.
తెలుగుదేశం పార్టీ విజయాల్లో భవకుమార్ కృషి కీలకమని పేర్కొంటూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. పార్టీకి నిరంతరం అంకిత భావంతో సేవలందిస్తున్న భవకుమార్ కు భవిష్యత్తులో మరింత కీలక బాధ్యతలు అప్పగించాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. భవకుమార్ గారి 62వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా ఇక్కడ కలవడం జరిగింది. ఇది ఏంటంటే ఎవరి కాళ్ళు మెకానికల్ లైఫ్స్లో కలుసుకుంటానికి సమయం కేటాయించడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఒక అకేషన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కలవటం కూడా సంబంధాలు బలోపేతం అవడానికి కూడా ఉపయోగం. మరి భవకుమార్ గారు ఒక మంచి వ్యక్తి. ఆయన ఎవరు వచ్చినా కూడా ఆయన వల్ల ఏ పనైనా సరే మరి స్నేహభావంతో చేసే వ్యక్తి కాబట్టి ఇంతమంది మిత్రులందరూ కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. ఓకే. వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి పార్టీకి కొత్త అలవాట్లన్నీ, కొత్త పోకళ్ళు మొదలైనవి. చూస్తే ఒక హంగామా, ఆర్భాటం, చేసిన తప్పుల్ని ఏదో గొప్ప విషయాలు చేసినట్టు, అక్రమ మద్యం కొత్తగా కూడా అప్పుడు ప్రభుత్వంలోనే కాదు ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నా జోగి రమేష్ లాంటి వ్యక్తులు నిన్న వచ్చి ఏదో సాధించి వచ్చినట్టు, ఇదేదో స్వతంత్ర సమరయోధుడు జైల్లో నుంచి వచ్చినట్టు ఒక పెద్ద బైక్ ర్యాలీ పెట్టుకుని వెళ్ళటం, అంతేకాకుండా చూస్తే రపరప అనటం, లేకపోతే పొట్టేళ్ళు రక్తాలు అనటం, ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యంగా వీళ్ళు ప్రజలు చాలా అసహ్యించుకుంటున్నారు. నిన్న చూసాం మా యువనేత నారా లోకేష్ గారి బర్త్డే వేడుకలు ఎక్కడికక్కడ మా నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు, దుప్పట్లు పంచారు, బట్టలు పంచారు, చీరలు పంచారు, పేదలకి, అనాథలకి అన్నదానాలు చేశారు. ఒక బర్త్డే కార్యక్రమం చేయాలంటే ఇటువంటి సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తే మాకు ఇంత ఆదరణ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఏదో జగన్ బుద్ధి తెచ్చుకుంటాడని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నుంచోబెడితే, ప్రతిపక్ష హోదా కావాలంటే ఇస్తే అసెంబ్లీకి వెళ్తాడంట. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరో? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు నిన్ను 11 సీట్లతో నిలబెట్టినాక అట్లీస్ట్ నువ్వు కోరుకోవాలి. బొప్పన భవకుమార్ గారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలకంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా అందరూ వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భవకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న మరి రాష్ట్రంలో మద్యం స్కామ్, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక మద్యం స్కామర్. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి మద్యం స్కామ్ వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నష్టపోయారు, విచ్చలవిడిగా దోపిడీ చేసినటువంటి పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో కనపడింది. మరి ఆ రకంగా చేసి మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిట్ ద్వారా మొత్తం వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా వెలికితీసి ఆ సిట్ విచారణలో పెద్ద పెద్ద నాయకులే దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఉన్నటువంటి గత 10 సంవత్సరాలుగా ఊరినే గెట్ టుగెదర్ లాగా పెట్టుకోవడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఏదో పుట్టినరోజు చేసుకోవాలని కాదు, లోకల్లో ఉన్న మా ఆత్మీయులు, మాకున్న సంబంధించిన మిగతా జనం ఎవరైనా సరే, పార్టీలుగా కానీ ఏదైనా కానీ మాతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు ఎవరితో అయినా సరే ఇట్లా చేయటం నాకు ఒక అలవాటు. చాలా కాలం నుంచి 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు ఇవాళ ఆశీర్వదించడానికి కొల్లు రవీంద్ర గారు, పార్థసారథి గారు, గద్దె రామ్మోహన్ గారు, మా ఎంపీ కేసీఎన్ శివనాథ్ గారు, బోడే ప్రసాద్ గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే నాగుల్ మీరా గారు, మా గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు గారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే నిన్న లోకేష్ గారి పుట్టినరోజు అది కూడా ఘనంగా నిర్వహించాం. దాన్ని
కారణంగా అని కాదు, మాకు అసలు ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖు కానీ 26 కానీ ఏదో ఒక రోజు పెట్టుకొని మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. ఆ గెట్ టుగెదర్ సందర్భంగానే ఈ కార్యక్రమం తప్పితే ఏదో నేనేదో పుట్టినరోజు చేసుకుని ఏదో ఇది చేసుకోవాలని కాదు. కారణం అయితే మాత్రం గెట్ టుగెదర్ పెట్టాం. అట్లాగే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావులు తీవ్రంగా నిరసించారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు, పేదలకు పని కల్పించేందుకు ఏర్పడిన పథకానికి పేరు మార్చి మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈ చట్టం చాలా మంచిదని కితాబివ్వటం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ జిరామ్జీ చట్టం పేదల ఉపాధి హామీని నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు. ఈ చట్టం రాష్ట్రాలపై భారాలను మోపుతుందన్నారు. తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయన్నారు. మన రాష్ట్రం కూడా చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్నారు. కేంద్రం వెంటనే కొత్త చట్టాన్ని ఉపసంహరించి పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. జిరామ్జీ చట్టానికి వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా జనవరి 30 గాంధీజీ వర్ధంతి నాడు అన్ని మండల కేంద్రాలలో సామూహిక సత్యాగ్రహాలు నిర్వహిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రూపాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో నాతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు జల్లి విల్సన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు గారు, ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు కూడా పాల్గొని ఉండేది. అయితే అర్జెంట్ పని మీద అనుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. దీనికి చింతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి రామ్జీ పేరుతో కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి తీవ్ర విఘాతం కలుగుతుందనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అభిప్రాయపడతా ఉంది. మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేసుకునే విధంగా వలసల వెలుగు నిరోధించాలని చెప్పేసి తెచ్చినటువంటి చట్టం ఇది. దశాబ్దాలుగా వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాటం చేసిన సందర్భంగా 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజునటువంటి వామపక్షాల దాదాపు 63 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా మాకి అధికారం ముఖ్యం కాదు, మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఉపాధి పెట్టేటువంటి చట్టం కావాలని చెప్పేసి ఆ రోజు వామపక్ష పార్టీల ఎంపీలు కోరిన నేపథ్యంలో మరి ఈ చట్టం 2004లో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ఈ చట్టం వచ్చే విధంగా, ఉపాధి హామీ చట్టం వచ్చే విధంగా ఆ రోజు వారు కృషి చేయడం జరిగింది. ఆ రోజు ఉపాధి హామీ చట్టం 100 రూపాయలు 100 రోజుల పనితో, అదేవిధంగా అనేక రకాలుగా ఏదైనా 15 రోజుల పని కల్పించకపోతే మరి నిరుద్యోగులు ఇచ్చే విధంగా పని ఒక హక్కులాగా, డిమాండ్ చేసేటువంటి ఒక హక్కులాగా ఈ చట్టం కల్పించబడింది. మరి ఆ రోజు నుంచి దాదాపు అందరికీ నమస్కారం. 2005వ సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపుదాల్చినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాలని, వ్యవసాయ కార్మిక సంఘాలని వీరందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని వాస్తవంగా దీర్ఘకాలంగా కరువు కాటకాలతో ఉన్నటువంటి వారిని, పేద రైతుల్ని, కూలీల్ని ఆదుకునేందుకు కనీసం 100 రోజులు గ్యారంటీగా పనులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కనీస వేతనం ఇవ్వాలనేటువంటి దానితోటి ఆ రోజున చట్టం రూపుదాల్చింది. దాని మీద అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా, మన దేశంలోనే కాక ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లోనూ దానికి అవగాహన సదస్సులు ఇవన్నీ పెట్టి ప్రజల్ని సమాయత్తపరచడం అనేది జరిగింది, అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఫలితంగా గ్రామీణ పేదలు ఈ చట్టాన్ని చాలా ఉపయోగించుకొని. పేరు సిహెచ్ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మన దేశంలో అత్యధిక శాతంలో
జనాభా సంఖ్యలో ఉన్నటువంటి గ్రామీణ నిరుపేదలకు రాజ్యాంగపరంగా సాధించుకున్నటువంటి ఈ ఒక్క ఉపాధి హామీ పథకాన్ని అది కూడా లేకుండా పేదల ఆకలిని మరింత పెంచాలనేటువంటి దుర్బుద్ధితోటి మోడీ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకానికి నీళ్ళు వదిలి నిర్వీర్యం చేస్తుంది. వాస్తవంగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చటం, అలాగే విధానాలని మార్చటం కానీ చూస్తే గత 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకం అమలు జరపడం అనేది ఇష్టం లేదు, అమలు జరిపే దాంట్లో చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ హామీ పథకానికి కేటాయించిన నిధుల్ని కోత పెడుతూ చివరికి ఇప్పుడు పొమ్మనకుండా పొగపెట్టి పారదోలే పద్ధతుల్లో ఈ పథకానికి చాలా తప్పుడు వ్యవహార పద్ధతులు అనుసరిస్తూ ఉంది. ముఖ్యంగా 40% రాష్ట్రాలు భరించాలని, 60% కేంద్రం భరిస్తుందని చెప్పేసి చెప్పటం, అంతకుముందు 90% భరించేటువంటి కేంద్రం 60% తగ్గించుకోవటం అనేది కానీ చూస్తే కేంద్రాలు అప్పులు ఊపులు కూరుకొని నానా ఇబ్బందులు పడుతూ ఉంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళకి 40% అని కేటాయించడం అనేది ఎటో. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను కూటమి ప్రభుత్వం రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున యూనివర్సిటీలో టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను భయభ్రాంతులకు గురయ్యేంత భయంకరంగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కార్లు బైక్లతో కేడర్ను సమీకరించి భారీగా కేక్ కట్ చేయడాన్ని తప్పుపట్టారు. కూటమి పాలనలో ఉన్న ఉన్నత విద్య పూర్తిగా నిర్వీర్యమైందని, ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులకు ఆకలి కేకల ఎందుకు నిదర్శనమని మండిపడ్డారు. నాగార్జున యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో కేకులు కట్ చేసి బోధనేతర సిబ్బంది కూడా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పుట్టినరోజు వేడుకలను రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన యూనివర్సిటీలో ఎలా నిర్వహిస్తారో, మీ రాజకీయ కార్యకలాపాలను విశ్వవిద్యాలయాలను ఎలా వాడుకుంటారో, యూనివర్సిటీ ప్రాంగణంలో భారీగా కార్లు బైకుల హారన్స్ మోగిస్తూ పెద్ద సౌండ్స్ చేస్తూ భయానక వాతావరణం సృష్టించడం దారుణం. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొంటారో, యూనివర్సిటీ విద్యార్థులను టీడీపీ పార్టీ కార్యాలయంకి తీసుకెళ్లి రక్తదానం చేయడం తీవ్ర అభ్యంతరకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదికగా వాడుకోవడం శోచనీయమన్నారు. నమస్కారం. నిన్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం. ఆయన జన్మదినం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఆయన జన్మదిన వేడుకల్ని టీడీపీ కార్యకర్తలు నిర్వహించారు. ముఖ్యంగా మన అమరావతిలో ఉన్న నాగార్జున యూనివర్సిటీలో లోకేష్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంత ఘనంగా నిర్వహించారంటే విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యే విధంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. కార్లు బైకులు వాళ్ళ క్యాడర్ని మొత్తం సమీకరించి యూనివర్సిటీ ప్రధాన ద్వారాల ముందు పిల్లలు ఎవరు బయటికి రాకుండా భారీ కేకులు తీసుకొచ్చి కార్యకర్తలు నాయకులు హాజరై పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకల సందర్భంగా హల్చల్ చేశారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారమే కాదు, యూనివర్సిటీ లోపల కూడా డిపార్ట్మెంట్స్లో అనేక డిపార్ట్మెంట్లో విజయవాడ సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితి ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రోజు 4,000కి పైగా ఓపీ జరిగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, బ్యాక్ ఎండ్ ఆపరేటర్స్ ఎక్కువగా కావాలి, టెంపరరీ జాబ్ రిక్రూట్మెంట్లో కొంత సమస్య
నర్సింగ్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందితో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమై మాట్లాడి వారి సమస్యలను ఎంపీ కేశినేని శివనాథ్ అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నర్సింగ్ సిబ్బంది కేశినేని శివనాథ్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బందికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా ఉందన్నారు. 4,000కు పైగా ఓపీ జరిగే ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా సిబ్బంది కొరత ఎందుకు ఉందని ప్రశ్నించారు. టెంపరరీ జాబ్ రిక్రూట్మెంట్ లో కొంత సమస్య ఉందన్నారు. నర్సింగ్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానికులు కూడా అవగాహన పరిచి ఈ దోమలు పరిశుభ్రత వీటన్నిటి మీద కార్యక్రమం ఏర్పాటు చేసుకుని 2024లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గతంలో కూడా 1995లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మొక్కల నాటడం, స్వచ్ఛత మీద ప్రత్యేక శ్రద్ధ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కోరిక రాష్ట్రం అంతా స్వచ్ఛంగా పరిశుభ్రంగా వ్యాధులు లేని రాష్ట్రంగా ఉండాలని వారి యొక్క తలంపుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి శనివారం 3వ శనివారం రాష్ట్రం అంతా ఒక అవగాహన, ప్రజలందరికీ కూడా ఒక అవగాహన తెచ్చే విధంగా ఈ కార్యక్రమం అధికారులు నాయకులు అందరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా మనం చూస్తే గత సంవత్సరం కాలం నుంచి దీనివల్ల చాలా రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. గతంలో చూస్తే విజయవాడ అంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 100% నిర్మూలన అయితే జరగలేదు, కానీ అబౌవ్ 70% అయితే మాత్రం చేంజ్ అనేది అయితే వచ్చింది. నిరంతరం కూడా అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై మనం చూస్తే వరదల సమయంలో గాడి నుంచి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా పరిశుభ్రత కార్యక్రమాల కింద అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు అయితే వరద సమయంలో మనం చూస్తే ఎక్కడైతే బురద ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ సరికొత్త విధానం ఎప్పుడూ దేశంలో లేని విధంగా ఫైర్ ఇంజిన్లతో రోడ్లు ఇళ్లు క్లీన్ చేయించిన విధానం చూస్తే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నగరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. విజయవాడ నగరంలో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ చిత్ర యూనిట్ సందడి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలకు ఎంపీ కేశినేని చిన్ని హాజరు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.